పరిస్థితి కనిపిస్తుంది. ఒక 20-25 నిమిషాలుగా నిరంజన్ ఇంట్లోనే పవన్ కళ్యాణ్ ఉన్నారు. పవన్ కళ్యాణ్ నిరంజన్తో కావచ్చు, నిరంజన్ తల్లి తండ్రితో మాట్లాడుతూ ఉన్నారు. ఎప్పటి నుంచి ఈ సమస్య ఉంది, ఎప్పటి నుంచి ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి అన్ని అంశాలు కూడా నిరంజన్తో పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి మనం స్క్రీన్ మీద కూడా చూస్తున్నాం. ప్రస్తుతం ఇప్పుడు విజువల్లో ఎక్స్క్లూజివ్గా చూసినటువంటి స్క్రీన్ మీద విజువల్స్ కూడా నిరంజన్ ఇంటి దగ్గర సిచ్యువేషన్. నిరంజన్ ఇంటి దగ్గర ఏపీ పోలీసు కావచ్చు, స్థానిక పోలీసులంతా కూడా బందోబస్తు నిర్వహించి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా నిరంజన్ ఇంటికి సజావుగా పవన్ కళ్యాణ్ చేరుకొని మళ్ళీ తిరిగి వెళ్ళేటువంటి విధంగా కూడా పూర్తిగా ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. 17 ఏళ్ల వయసు ఉన్నటువంటి ఈ నిరంజన్ గత 15 ఏళ్లుగా ఇబ్బంది పడుతున్నాడు. మొదటి నుంచి కూడా చాలా యాక్టివ్గా ఉండి పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి డ్యాన్స్ కావచ్చు, సినిమాలు చూడడం కావచ్చు, పాటలు పాడుతూ పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టంగా పెరిగినటువంటి వ్యక్తి ఒక్కసారిగా అనారోగ్యానికి గురవడం కావచ్చు, జన్యుపరమైనటువంటి వ్యాధి వచ్చినటువంటి నేపథ్యంలో అప్పటి నుంచి లేవకుండా మంచానికే పరిమితమైనటువంటి పరిస్థితి కనబడుతుంది. అప్పటి నుంచి చాలా ఏండ్లుగా చాలా ఇబ్బందులు పడుతూ ఈ 2 తెలుగు రాష్ట్రాలటువంటి వైద్యులందరికీ చూపివ్వడం కావచ్చు, కేరళ ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి అధికారులకు వైద్యాధికారులకు చూపించినప్పటికీ కూడా ఎటువంటి సాల్వ్ దొరకబడిన నేపథ్యంలో జన్యుపరమైనటువంటి ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్నటువంటి నేపథ్యంలోనే ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ దృష్టికి సామాజికవేత్తలు కావచ్చు, స్థానికమైనటువంటి జనసేన నేతలు తీసుకెళ్లినటువంటి నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ ఇక్కడికి వచ్చి ఆయన కోరికను తీర్చేందుకు హన్మకొండకు వచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. మొదటి నుంచి నిరంజన్కు కోరిక ఉంది, పవన్ కళ్యాణ్ కలవాలి, చివరగా పవన్ కళ్యాణ్తో హ్యాక్ ఇవ్వాలి, పవన్ కళ్యాణ్తో కలిసి లాంగ్ డ్రైవ్ అవచ్చు, లంచ్ చేస్తేనే చాలా ఆనందంగా ఉంటుందంటూ కూడా నిరంజన్ మొదటి నుంచి కోరుకున్నటువంటి నేపథ్యంలో నిరంజన్ కోరికను తీర్చేందుకు పవన్ కళ్యాణ్ ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. పవన్ కళ్యాణ్ ఇక్కడికి వచ్చి పవన్ కళ్యాణ్ నేను అండగా ఉన్నాను, ఈ కుటుంబానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా లోటు లేకుండా చూస్తానని లోపల మాట్లాడినట్టుగా తెలుస్తా ఉంది. గత కొద్ది రోజులుగా పవన్ కళ్యాణ్కు ఈ అంశం కావచ్చు, పవన్ కళ్యాణ్కు ఈ ఇష్యూ వెళ్ళినటువంటి నేపథ్యంలోనే అప్పటి నుంచి కూడా జనసేన పార్టీ సంబంధించిన స్థానిక నేతలతో కావచ్చు, జనసేన పార్టీ సంబంధించినటువంటి క్యాడర్తో కూడా పూర్తి నిరంజన్ ఆరోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు ఆరా తీస్తూ ఎప్పటికప్పుడు వివరాలు సేకరిస్తూ ఢిల్లీలో పార్టీ కార్యకర్త సమావేశం ముగిసిన తర్వాత నేరుగా వరంగల్కు వెళ్ళాలి, నిరంజన్ను కలవాలి, ఏర్పాట్లు చేయడానికి వాళ్ళ అధికారులు కావచ్చు, వాళ్ళ పేషికి సంబంధించినటువంటి వారందరికీ చెప్పిన నేపథ్యంలో ఈరోజు హన్మకొండకు పవన్ కళ్యాణ్ వచ్చి ప్రస్తుతం ఇప్పుడు ఒక 25 నిమిషాలకు పైగా నిరంజన్ ఇంట్లోనే పవన్ కళ్యాణ్ నుండి ఆయనతో మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆరోగ్య సంబంధించినటువంటి సమస్యలు కావచ్చు, కుటుంబ నేపథ్యం కావచ్చు, ఆయన తండ్రి ప్లంబర్ పనిచేస్తూ ఎటువంటి ఇబ్బందులు పడ్డాడో, ఎటువంటి సిచ్యువేషన్ ఉందో అవన్నీ కూడా ఆయన మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఒకసారి బయటకు వచ్చారు, కానీ మళ్ళొకసారి కూడా లోపలికి వెళ్ళి తిరిగి మళ్ళొకసారి నిరంజన్తో కావచ్చు, నిరంజన్ కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. ఆయన ఎటువంటి భరోసా కల్పిస్తారు, ఎటువంటి సిచ్యువేషన్ ఉంటారు, ఎటువంటి పార్టీ కావచ్చు, జనసేనని నిరంజన్కు అండగా ఉండబోతున్నట్టు కూడా కుటుంబ సభ్యులు, బంధువులు ఆస్తిగా చూసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొదటి నుంచి కూడా గబ్బర్ సింగ్ సినిమాలు కావచ్చు, జల్సా సినిమాలన్నీ కూడా చూస్తూ పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టంగా నిరంజన్ పెరిగినటువంటి సిచ్యువేషన్ ఉంది. నిరంజన్ పెరుగుతూ ఎప్పటికప్పుడు ఆ సినిమాలు చూస్తూ ఆయన కొంత అనారోగ్యంతో ఇబ్బంది పడి ఇంట్లో మంచానికి పరిమితమైనప్పటికీ కూడా ఇంట్లో రెగ్యులర్గా సినిమాలు, పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి పాటలే, సినిమాలే, డ్యాన్సులే చూస్తూ వారి అభిమానాన్ని చాటుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈ నేపథ్యంలో ఒక చివరిసారిగా చివరి క్షణాల్లో ఆయన జీవితకాలం ఉన్నటువంటి చివరి రోజుల్లో తప్పకుండా పవన్ కళ్యాణ్ను కలవాలి, పవన్ కళ్యాణ్ను కలిస్తే ఇంకా ఔషధంగా మారుతున్నట్టు కూడా కుటుంబ సభ్యులు ఆయనకు నచ్చినటువంటి కార్యక్రమాలు, నిరంజన్ ఇష్టపడినటువంటి కార్యక్రమాలు చేస్తాం. ఈ నేపథ్యంలో నిరంజన్కు పవన్ కళ్యాణ్ కలవడం, పవన్ చూస్తే చాలా ఔషధంగా మారుతుంది, పవన్ చూస్తే ఇంకా నిరంజన్కు మరింతగా ఆరోగ్యం కుదుటపడుతున్నటువంటి ఆలోచన కొద్దే కుటుంబ సభ్యులు కావచ్చు, జనసేన పార్టీ నేతల కోరిక మేరకు నిరంజన్ వచ్చి కలిసినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. ఇంకా చాలాసేపటి నుంచి కూడా ఒక 25 నిమిషాలకు పైగా నిరంజన్తో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఉన్నారు. పార్టీ నుంచి ఎటువంటి అండగా ఉంటుంది, వ్యక్తిగతంగా ఎట్లా అండగా ఉండబోతున్నటువంటి అంశాలన్నీ కూడా కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నట్టుగా తెలుస్తోంది. ఇంటి లోపల పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులతో మాట్లాడితే బయట పోలీసు అధికారులు కావచ్చు, ఏపీకి సంబంధించిన అధికారులంతా కూడా ఆయన కోసం ఎదురు చూసినటువంటి పరిస్థితి కనిపిస్తే హన్మకొండలోని హనుమాన్ నగర్ అంతా కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్తో, జనసేన సంబంధించినటువంటి నేతలతో నిండిపోయి పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి చూడాలి, ఆయనకు అభివాదం చేయాలి, ఆయనతో ఫోటో దిగాలంటూ కూడా చాలా ఉత్సాహంగా పెద్ద ఎత్తున జనసేనానికి సంబంధించినటువంటి నేతలంతా ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. కుటుంబ సంబంధించినటువంటి సమస్యలు కావచ్చు, ఆయన ఇంతకుముందు ఎక్కడెక్కడ అంటే ఇతర కేరళ రాష్ట్రాలు కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడెక్కడ వైద్య అధికారులకు, డాక్టర్లకు, వైద్యులకు చూపెట్టారు, అధికారులు ఎట్లా ఉండేది, పరిస్థితి ఎట్లా ఉందంటూ కూడా పూర్తిగా పవన్ కళ్యాణ్ ఆరా తీసినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. మొత్తం ఇక్కడ ఎంతమంది డాక్టర్లను కలిశారు, డాక్టర్లను కలిస్తే ఏం చెప్పారు, ప్రస్తుతం అయినటువంటి సిచ్యువేషన్ ఏంది, ఇంకెంతకాలం జీవించేటువంటి అవకాశం ఉన్నట్టు అన్ని విషయాలను పవన్ కళ్యాణ్ తండ్రి నిరంజన్ తండ్రి రామ్ గోపాల్ కావచ్చు, తల్లి మానస్తో మాట్లాడుతూ వివరాలు సేకరించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చాలా ఆనందం వ్యక్తం చేస్తూ చాలాసేపు ఇంకా గడపాలి, చాలాసేపు పవన్ కళ్యాణ్ ఉండాలంటూ కూడా పెద్ద ఎత్తున నిరంజన్ కావచ్చు, నిరంజన్ కుటుంబ సభ్యులు, బంధువులు అయితే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక అర్ధగంటకు పైగా పవన్ కళ్యాణ్ నిరంజన్తో
గడుపుతూ నిరంజన్తో మాట్లాడుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో నిరంజన్ సంతోషానికి, నిరంజన్కు ఉన్నటువంటి ఉత్సాహానికి